మరి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం మరి తెలంగాణ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిరుపేద ప్రజలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఒక మంచి పథకాన్ని తీసుకువచ్చిందో రాజీవ్ యువ వికాసం అనే పథకాన్ని మేము తెలంగాణ మాదిగ చేసి తరపున స్వాగతిస్తున్నాం. మరి యొక్క పథకం ఇప్పటికే ఒకసారి గడువు పొడిగించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అదేవిధంగా మరొకసారి ఈ యొక్క గడువును ఈ నెల 30 వరకు పొడిగించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి అలాగే డిప్యూటీ సీఎం గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క కుల ధృవీకరణ పత్రాలు కొంచెం ఈ యొక్క కంప్యూటర్ సమస్య వల్ల సర్వర్ డౌన్ అనే సమస్య వలన జాప్యం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క గడువును ఈ నెల 30 వరకు పొడిగించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి అదేవిధంగా మరి ఈ యొక్క శనివారము ఆదివారము సోమవారము కంటిన్యూగా సెలవులు కూడా రావడం వలన మరి దరఖాస్తుదారులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క గడువును మరి 30వ తేదీ వరకు పొడిగించినట్లయితే కొంత మరి లబ్ధిదారులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కలుగుతుంది కాబట్టి మరి తప్పకుండా ఈ యొక్క గడువును పొడిగిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అది ఫోన్ చేయి బాగా తీసిండు ఒకటి పట్టుకుని ఉన్నాడు షిండే